హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు టండి రెసిపీస్. ఈరోజు నేను పీతల కూర చేయబోతున్నాను. అయితే త్వరగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా 2 ఉల్లిపాయలు, 1 టమాటా మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ చేసుకోవాలి. నేను 3 పీతలతో ఈ రెసిపీ చేస్తున్నాను. పేస్ట్ చేసేటప్పుడు నీళ్ళు మాత్రం వేయకూడదు. ఈ పీతలను ముందుగానే ఉప్పుతో పసుపుతో ఆయించుకున్నానండి. ఇలా ముందుగానే పీతలను ఆయించుకుంటే పీత మాంసం గట్టిగా నీళ్ళు వదలకుండా ఆగుతుంది. ఇప్పుడు ఒక మూకుడిలో 10 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా గ్రైండ్ చేసిన పేస్ట్ ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ పేస్ట్కి బాగా వేపుకోవాలి. 2 నిమిషాలు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 టీ స్పూన్ల పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుని బాగా వేపుకోవాలి. ఈ పచ్చిమిర్చి పేస్ట్ లింక్ పైన ఉన్న ఐ కార్డ్లో ఇచ్చాను, ఆ వీడియో చూసేయండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ వేసే ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. మనం మసాలా వేగిన తర్వాత పీతలు ఇందులో వేస్తున్నాను. పీతలన్నీ వేసిన తర్వాత మసాలాలన్నీ బాగా అంటుకునేలాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్తో నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసిన తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికిన తర్వాత కాస్త కొత్తిమీర వేసి మూత పెట్టుకోవాలి. మూత వేసాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. నూనె బాగా తేలిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలుపుకుని 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఆఖరిసారిగా మూత పెట్టుకుని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మన పీతల కర్రీ రెడీ అయిపోయిందండి. ఒకసారి మళ్ళీ బాగా కలుపుకుని సర్వ్ చేసుకుంటున్నాను. ఈ పీతల కూర చాలామంది ఇష్టంగా తింటారు కదా అండి. మీలో ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి. అలాగే ఇంకెన్నో ఫుడ్ రెసిపీస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టండి రెసిపీస్.